సమ్మర్ ఫ్రంట్ ఒకసారి అందరు దండం పెట్టుకోండి. జై బలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామికి జై బలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామికి శ్రీమద్భార్గవ రామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నిహారాజల కన్యకార్ధవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాద జలజం సద్భక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. ఇక్షుశైలము అంటే చెరుగడ్డ. శ్రీరామలింగం భజే. ఈ యొక్క స్వామివారు త్రేతాయుగంలో పరశురాముడు ఆ శివుడి యొక్క స్వరూపమైనటువంటి లింగాకారంలో ఈ గుహ లోపల చిన్న మూర్తిని ప్రతిష్ఠింపజేసి ఆ పరమశివుడిని జడల రామలింగ స్వామి అనే పేరుతో అనేక సంవత్సరములు తపస్సు చేస్తూ 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 అలానే ఉన్నాడు. ఆ పరశురాముడి యొక్క తపస్సు మెచ్చినటువంటి పరమశివుడు ఆ లింగాకారంలో ఆవిర్భవించి ఆ లింగాకారము దినదినము వృద్ధి పొందుతూ ఉన్నది. అనేక సంవత్సరములు తపస్సు చేసి తపస్సు పూర్తి చేసి చాలించినటువంటి పరశురాముడు తను ప్రతిష్ఠించినటువంటి స్వామివారి మూర్తిని ఒక్కసారి కళ్ళతో చూచేసరికి అతనికి పెద్ద రూపం కనిపించింది, ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి రూపం. అప్పుడు పరశురాముడికి ఒక సందేహం కలిగింది. నేను ప్రతిష్ఠించినటువంటిది స్వామివారి బింబం చిన్న మూర్తి కదా, మరి ఇంత లింగాకారం ఎక్కడిది, నేను దీన్ని తొలగింపజేస్తాను అని పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలతో పరశువుతో ఆ యొక్క శివుడి యొక్క శిరస్సు మీద కాటు ఉంచేసరికి శివుడు ప్రత్యక్షమై పరశురామ ఈ గుహాలయం లోపల ప్రతిష్ఠింప చేసి అనేక సంవత్సరాల నుండి నా గురించి అంటే శివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి నీ పుణ్య ఫలిత విశేషం వల్ల ఈ స్థలంలో నేనే ఉద్భవించాను అని ఆ యొక్క పరశురాముడు ఈ శివుడు చెప్పిండట. ఆ విధంగా స్వామివారి అనుగ్రహం పరశురాముడికి కలిగింది. తదనంతరము లోకంలో నీ తపస్సు ద్వారా అంటే పరశురాముడి తపస్సు ద్వారా వెలిసినటువంటి నేను ఈ స్థలంలో ఉండి అనేక మంది మానవులకు అనేక మంది ప్రజలకు మానవుడికి కావలసిన ధర్మ అర్థ కామ మోక్షములను అనుగ్రహించడానికి నీ తపస్సు ద్వారా ఈ స్థలంలో వెలిశాను అని ఆ యొక్క పరమశివుడు చెప్పినందువల్ల ఈ స్థలంలో ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహం కలిగిపోయింది. మరి ఆ విధంగా ఆ స్వామివారి మూర్తిని చూచినట్లయితే శిరస్సు మీద ఒక కాటు కనిపిస్తుంది, అది పరశురాముడు పెట్టినటువంటి కాటు. అదేవిధంగా జడల రామలింగ స్వామి అంటే శివుడికి జడల ఆకృతిని పోలి శిరస్సులో ఏ విధంగానైతే ఉంటుందో ఆ స్వామివారి మూర్తికి జడల ఆకృతిని పోలి స్వామివారి లింగాకారం మూర్తి ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చే అనేక మంది మనస్సు నమ్ముకొని అనేక మంది భక్తులు ఆ స్వామివారిని కొలిచి తపస్సు చేసినటువంటి అనేక మంది భక్తులకు జడల రూపం వస్తుంది. ఇక్కడ అనేక మంది పూరకం వచ్చే వాళ్ళకు అటువంటి స్వామి ఇక్కడ ఈ కొలువై ఉన్నాడు. మరి ఆ శివుడికి పంచముఖాలు కలిగి ఉంటాడు అని చెప్పేసి మనకు పెద్దలు శాస్త్రం చెప్తుంది. సత్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష అనేటటువంటి పంచముఖాల ద్వారా మనం పరమశివుడిని సేవిస్తాం మానవులందరం. మరి పడమర ముఖంగా ఉండేటటువంటి శివుడిలో అఘోర స్వరూపంలో ఉండేటటువంటి శివుడి యొక్క తేజస్సు ఆ స్వామివారిలో ఉంటుంది అని చెప్పి పెద్దల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం. దానికి నిదర్శనంగాను ఈ స్వామివారిని ప్రతి అమావాస్యకు దాదాపుగా 1,00,000 మంది స్వామివారిని దర్శనం చేసుకొని వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఈ స్వామి మా ఇలవేల్పు అని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు అనేక మంది భక్తులు. ప్రత్యక్షంగా మనం ప్రతి అమావాస్యకు చూడవచ్చు. మరి అటువంటి పరమేశ్వరుని వేడుకోవడానికి మానవులమైనటువంటి మనం భగవంతుని వేడుకోవడానికి 9 విధాలైన భక్తి మార్గాలు 9 విధ భక్తి మార్గములు ఉన్నాయి. అందులో ఉత్తమోత్తమైనటువంటిది భగవన్నామ స్మరణము అని చెప్పబడ్డది. మరి అటువంటి స్వామి ఈ గుహాలయంలో వెలిసి ఉండి అనేక మంది యొక్క కోరికలను తీరుస్తూ వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి స్వామివారికి
చండీశవృషభైరవశ్చ హన్మత్పత్నీద్వయస్కందయోః పాదాబ్జ శివజామదగ్నిజలసద్గోగర్భమర్షిర్గుహాం మల్లీశభ్రమరాంబ వెంకటపతి పద్మాక్షి పత్నీయుతౌ శ్రీవీరేశ త్రియుష్మ వల్లభయుతం శ్రీరామలింగం భజామి. అంటే ఈ స్వామివారికి పరివార దేవతలుగా ఆంజనేయ స్వామి, కుమారస్వామి, కాలభైరవుడు, అభిషేక జలం కొరకు గోగర్భము, ఇటు పక్కన పరశురాముడు తన స్వరూపాన్ని ఇక్కడ చాలించుండు అనడానికి ఒక లింగాకార రూపము. అదేవిధంగా ఈ స్వామివారి పుట్ట మీద పార్వతీ అమ్మవారు పుట్ట కింద ఉన్నది ఆలయంలో, ఆ విధంగా ఉన్నారు. 3 గుండ్ల పైన ఒక పరమేశ్వరుడి యొక్క స్వరూపం లింగాకారం ఉన్నది. దానిలోకి వెళ్ళడము ఒక చిన్న ఇరుకైనటువంటి 2 గుండ్ల మధ్యలో నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, అది మోక్ష మార్గము అని చెప్పబడుతుంది. కాబట్టి ఇటువంటి క్షేత్రంలో అనేక మంది ఆ భగవంతుణ్ణి సేవించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులందరూ పొందుదురుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. స్తోత్రపాఠ